హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన ఒక బౌల్ అండి, అంటే శక్తివంతమైన ఒక పాత్ర అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి ఒక పాత్రని మనం తయారు చేసి కనుక మన ఇంటి హాల్లో ఈశాన్య మూలలో కనుక పెట్టగలిగితే నిజంగా ఎవరైతే డబ్బులకి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి, నాకు అసలు చేతిలో డబ్బులు లేవు అన్న ఒక మాట అనేది మీకు రానే రాదండి. ఏదో ఒక రకంగా మనీ అనేది మీ ఇంట్లోకి ప్రవహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక శక్తివంతమైన ఒక పరిహారాన్ని ఇంతవరకు కూడా మన ఛానల్లో తెలియచేయలేదు. ఇప్పుడే నేను తెలియచేస్తున్నానండి. ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇంకా పరిహారం ఏంటో తెలుసుకుందాము. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు చూడబోయే ఈ వీడియో అండి నిజంగా అందరికీ ఉపయోగపడుతుందండి. చాలా ఈజీ అయిన మెథడ్ అనమాట. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనీని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి, అంటే మన ఇంట్లోకి ఆహ్వానించడానికి మనం చేయబోయే శక్తివంతమైన ఒక పరిహారం అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఈ పరిహారం ఎలా చేయాలి అంటే, ఈ శక్తివంతమైన ఒక పాత్రని మనం ఎలా తయారు చేసుకొని పెట్టుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి, మనీని అట్రాక్ట్ చేసుకోవాలి అని అంటే మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. మనీ కోసం వచ్చేసి మన ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం. ప్రతి శుక్రవారము కూడా దీపారాధన చేయటం, అనేక రకాలుగా మనం ప్రయత్నిస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి మనం చేసే హార్డ్ వర్క్కి తగిన ప్రతిఫలం అనేది కూడా మనకు రాకపోవచ్చు. ఇంకా పైగా అనవసరమైన ఖర్చులు అనేవి కూడా పెరుగుతూ ఉంటాయండి. ఇవన్నీ కూడా దూరం అవ్వాలి. నిజంగా మనీ అనేది మనకి ఎప్పుడు కూడా చేతిలో ఉంటూనే ఉండాలి అని అనుకునే వాళ్ళు ఇలా ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. అందరూ కూడా చేయవలసిన చాలా ఈజీ అయిన శక్తివంతమైన పరిహారం. ఇంతకుముందు మనం కల్లుప్పుతో తెలియచేసామండి. కల్లుప్పుతో ఎలా చేయాలి అనేది ఒక విషయాన్ని తెలియచేసాము. అలాగే ఈరోజు చూడబోయే ఈ బౌల్ కూడా అండి, ఈ వస్తువులు కూడా చాలా శక్తివంతమైన వస్తువులు. మనీని ఇట్టే అట్రాక్ట్ చేయగలవండి. ఇంకా ఇవి తయారు చేసుకోవడానికి ఏమేం వస్తువులు కావాలి అనేది తెలుసుకుందామండి. మీరు ఏదైనా ఒక గిన్నె కానీ, లేదంటే కనుక మట్టి పాత్ర కానీ, ఇలాంటి ఒక రాగి పాత్ర కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న బౌల్ అనేది తీసుకోండి. గాజు బౌల్ అయితే చాలా మంచిదండి. అలాంటి ఒక గాజు బౌల్ తీసుకొని, నేను ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. గాజు బౌల్ అనేది తీసుకోండి. అందులో మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, బియ్యాన్ని ఫస్ట్ పోయండి ఫ్రెండ్స్. అందులో బియ్యం పోసి ఒక గుప్పెడో ఒక 2 గుప్పెళ్ళలో బియ్యాన్ని పోయండి. ఒక 3 గుప్పెళ్ళ వరకు కూడా బియ్యాన్ని పోయొచ్చు. అంటే ఆ గిన్నె పూర్తిగా నిండేంత వరకు కూడా బియ్యాన్ని పోయండి. పోసిన తర్వాత అందులో మీరు ఒక 3 బిర్యానీ ఆకుల్ని పెట్టాలండి. ఇవన్నీ కూడా అండి మనం చేసే ఈ పరిహారానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మనీని ఇట్టే అట్రాక్ట్ చేయగలిగే వస్తువులండి. అందువల్ల 3 బిర్యానీ ఆకుల్ని పెట్టండి. చక్కగా శుభ్రంగా తుడిచేసుకొని, క్లీన్ చేసుకొని, ఎలాంటి ఒక డ్యామేజ్ లేకుండా క్లీన్గా ఉండే ఒక 3 బిర్యానీ ఆకులు. ఆ తర్వాత 3 దాల్చిన చెక్క రౌండ్గా ఉండే ఒక పీస్ దొరుకుతాయండి మనకి. విడిగా చిన్న చిన్న ముక్కలు కాకుండా దాల్చిన చెక్క ఇట్లా రోల్గా ఉండేవి దాల్చిన చెక్క దొరుకుతుంది మనకి. అలాంటివి తీసుకోండి. అలాంటివి ఒక 3 పెట్టండి ఫ్రెండ్స్. 3 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క రోల్స్ పెట్టండి. ఆ తర్వాత 3 1 రూపీ కాయిన్స్ పెట్టండి. 1 రూపీ కాయిన్స్ కానీ, లేదంటే 2 రూపీస్ కాయిన్స్ కానీ 3 దాంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మొత్తం 4 వస్తువులు అయినాయి. ఇందులో మీరు కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి. మొత్తం 5 వస్తువులు అవుతాయన్నమాట. ఈ 5 వస్తువులు కూడా చాలా విపరీతమైన శక్తి ఉన్న, మనీని అట్రాక్ట్ చేయగలిగే, డబ్బుని ఆకర్షించగలిగే శక్తి ఉన్న వస్తువులండి ఈ 5 వస్తువులు కూడా. అంటే బియ్యము, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కాయిన్స్ పెడుతున్నాము, పచ్చకర్పూరాన్ని పెడుతున్నాము. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీరు మీ ఇంటి హాల్ ఉంటుంది కదా, హాల్లో ఈశాన్య మూలలో ఒక షెల్ఫ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఓపెన్ చేసే మీరు పెట్టండి.
అలా పెట్టేటప్పుడు అండి మీరు ఎవరికి కూడా తెలియకుండా మీరు మాత్రమే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇలా చేయబోతున్నానో చేశాననో ఎవరికి కూడా చెప్పకండి. అలా చేసిన తర్వాత అది అట్లా ఉంచేసేయండి. మీరు మళ్ళీ కూడా ఒక నెలకు ఒకసారి మీరు మార్చుకుంటే సరిపోతుంది. అలా మార్చుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఆ బియ్యాన్ని తీసేసి మీరు కింద పారపేయాల్సిన అవసరం లేదండి. అవి మీరు మామూలుగా ఇంట్లో యూస్ చేసుకోవచ్చు. మిగతావి మీరు బర్న్ చేసేసేయండి ఫ్రెండ్స్. దాల్చిన చెక్కను ఇంకా బిర్యానీ ఆకు వేస్తాం కదా, అవి బర్న్ చేసేసేయచ్చు. మీరు కాయిన్స్ మాత్రం తీసి మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా కనుక మీరు నెలకి ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్. లేదంటే ఒక నెల తర్వాత మీరు పౌర్ణమికో లేదంటే కనుక అమావాస్య రోజు కూడా మీరు మార్చుకోవచ్చు. చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు రావాల్సిన మనీ అండి, ఎవరైనా ఇవ్వాలి, మేము చాలా వరకు కూడా వాళ్ళ చుట్టూ తిరిగి అలసిపోయామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అండి ఒకసారి చేసి చూడండి. మీకు ఆదాయానికి ఆదాయము పెరుగుతుంది. ప్రవాహం అనేది ఇంట్లో మనీ ఫ్లో అంటారు కదా, ఆ మనీ ఫ్లో అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుందండి. మీ ఇంట్లో ఇప్పుడు 4 మనుషులు ఉన్నారనుకోండి, హస్బెండ్ వైఫ్ మాత్రమే కాకుండా పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకెవరున్నా కూడా అందరూ కూడా జాబ్కి వెళ్ళడం, నేను పార్ట్ టైం జాబ్ చేసి నేను ఇలా సంపాదించాను, నాకు ఇలా మనీ వచ్చిందని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా మీ దగ్గరికి ఆ న్యూస్ అనేది తీసుకొస్తూనే ఉంటారండి. అబ్బో పర్వాలేదురా, నువ్వు కూడా సంపాదించగలుగుతున్నావే, నీ చాలా చిన్నపిల్లవాడివి, నువ్వు చదువుకుంటున్నావని మాత్రమే అనుకున్నాను అని అనుకుంటామండి. కానీ వాళ్ళకి కూడా మనీ సంపాదించగలిగే ఒక మంచి అవకాశాలు అనేవి ప్రపంచం అనేది కల్పిస్తుందండి. నిజంగా అంత పవర్ఫుల్ అయిన పరిహారం అనమాట ఇది. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో చూస్తున్నారనుకోండి, మీరు ఒక గురువారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అది కూడా ఎప్పుడు చేయాలి అని అంటే హోరా సమయాలు ఉంటాయి కదా, హోరా సమయం ఒక రోజుకి 3 సమయాలు వస్తుందండి. అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో ఉంటుందండి. ఇలాంటి హోరా సమయంలో కనుక చేసి పెట్టగలిగితే ఇంకా మీకు మనీ రావడం అనేది అసలు ఎవ్వరు ఆపలేరండి. మీ ఇంట్లో అసలు డబ్బుకి లోటు అనేది ఉండదనమాట. నేను దీనికి కట్టుకోలేకపోతున్నాను, రెంట్ కట్టుకోలేకపోతున్నాను, లేదంటే పిల్లల్ని చదివించుకోలేకపోతున్నానని దేనికి కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉండదు. మీరు ఈ రోజే ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.